హీర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ లగ్గం. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. లగ్గం కాదు, లాగ్ అని పెట్టాల్సింది సినిమా పేరు. ఎప్పుడో సినిమా స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్కి అయిపోయి పాయింట్ని తీసుకొచ్చి క్లైమాక్స్ దాకా ట్రాక్ చేశారనమాట. ఒక పెళ్లి కాన్సెప్ట్ని తెలంగాణ బ్యాక్డ్రాప్లో తీశారు సినిమా. కాకపోతే చాలా 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 మిస్టేక్స్ ఉన్నాయి. తెలంగాణ స్లాంగ్ వాడతారు, భాష వాడతారు, మాట్లాడే విధానం కానీ ఇవన్నీ ప్రాపర్గా లేవనిపించింది. సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ అందరూ ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేస్తున్నారేమో అనిపించింది డ్యూ టు దట్ స్లాంగ్. దానికన్నా కొత్త వాళ్ళని తీసుకొని, కొత్త న్యూ ఫేసెస్ తీసుకొని సినిమా తీసుకుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే తెలిసిన ఆర్టిస్టులే మనకేదో తెలంగాణ ఫోర్స్డ్గా మన మీద రుద్దుతున్నారేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ప్రాపర్గా భాషని యూటిలైజ్ చేసుకోలేదు. అసలు హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకు అసలు అర్థం కాలేదు. జాలికి ప్రేమకి అంత కన్ఫ్యూజన్ ఎందుకు? మళ్ళీ పైగా డాక్టర్ ఎవరు జాలి చూపిస్తున్నారు, ఎవరు ప్రేమ చూస్తున్నారో తెలీదా? వీక్ రైటింగ్ అనిపించింది. మూవీ క్లైమాక్స్లో సీన్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ చనిపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన వాళ్ళ కొడుకు లీవ్ అప్లై చేస్తే నాకు లీవ్ ఇవ్వరు, నన్ను జాబ్ తీసేస్తారంటారు. అరే అంత సిల్లీ రైటింగ్స్ ఏంట్రా బాబు? ఎవడు రాసుకున్నాడో రైటింగ్ అని నచ్చినట్టు రాసుకున్నారు, రియాలిటీకి దూరంగా. యాక్చువల్గా దీని లాజిక్ చదవకూడదు, బట్ అంత వరస్ట్ రైటింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏదో ర్యాండమ్గా రాయాలి సీన్స్, మనకు రియాలిటీకి సంబంధం లేదు అనే వీక్ రైటింగ్తో రాస్తే ఇలాగే ఉంటుంది మూవీస్ అన్ని. అండ్ సినిమా సాంగ్స్కి వచ్చేసరికి బీజిఎం మణి శర్మ సాంగ్స్ అన్నారు, కానీ ఎక్కడ నాకు అనిపించలేదు ప్రాపర్ మ్యూజిక్ అని. ఒక ఫోర్స్డ్గా రన్ టైం నింపడానికి సీన్స్ అన్ని నింపిపెట్టి, ఒక అక్కడక్కడ కామెడీ సీన్స్ని కూడా అక్కడక్కడ యూట్యూబ్ యాడ్ బటన్ లాగా స్కిప్ కొట్టినట్టు కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. సో చెప్పాలంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ నాకు ఇది ఇంప్రెసివ్ అనిపించలేదు. ఓకే, వన్ టైం వాచబుల్. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.